వారసత్వ సంపద గర్వ కారణం దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను. అందరినీ గౌరవిస్తా అని, ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటా అని అది ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధిలే ఆనందానికి మూలం. చిచ్చు పెట్టి వారు ఆ యొక్క చిచ్చుని తీసుకొని వచ్చి వశమైపోయిన తర్వాత వారు మన యొక్క సంపదనంతా దోచుకొని పోయారు. దాంతోపాటు సంపదను దోచుకోవడంతో పాటు కూడా మన యొక్క ఆస్తిపాస్తులతో పాటు కూడా చాలా మంది యువకులు వారి జీవితాలను వదిలేసి వాళ్ళ తల్లిదండ్రులు దేశం కోసం ఆ యొక్క బిడ్డలను వదిలేస్తే వారందరూ కూడా కొన్ని సంవత్సరాలు 200 సంవత్సరాలు కష్టపెడితే మనం ఈరోజు ఇదిగా జరుపుకుంటున్నాం. ఇంతకుముందు మన పిల్లలు చదువుకోవడానికి లేదు, వారు చెప్పిన విధానాలను చదవాలి. ఇంతకుముందు మన యొక్క పంటలు మనం పండించుకోవడానికి లేదు, పండించుకున్న పంట మన ఇంటికి తీసుకెళ్లడానికి లేదు. ఇటువంటి హక్కులన్నీ కూడా మనకు లేకుండా ఉన్నాయి. మన యొక్క బిడ్డల యొక్క వివాహాలు కూడా మనం చేసుకోలేని పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాం. అనేక మంది వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి, మానాలను త్యాగం చేసి ఈరోజు మనకి యొక్క స్వాతంత్ర్యం లభించింది. ఈ యొక్క స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఈ రోజు మనందరం కూడా ఐకమత్యంగా ఉండి ఈ యొక్క పండుగను మనందరం కూడా కలిసిమెలిసి ప్రతి ఒక్క గృహంలో కూడా జరుపుకోవాలని చెప్పేసి ఆ యొక్క స్వాతంత్ర సమరయోధులు మనకు తెలియజేశారు. కానీ ఈనాడు మనందరం కూడా మరలా యథాస్థానానికి విచ్చేసి ఒకరికొకరు కూడా ఈ పండుగలో పాల్గొనేటట్లు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి అందరి యొక్క సమైక్యతా భావంతో భారత ఔన్నత్యాన్ని మన యొక్క ప్రపంచానికి చాటి చెప్పినప్పుడు భారతదేశం యొక్క విలువ వాళ్ళందరూ తెలుసుకొని మన దేశం జోలికి ఎవరో రారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే సమైక్యంగా ఉంటామో అప్పుడు మన యొక్క పరిస్థితి జోలికి ఎవరో రారు. ఒక ఇంట్లో 5 అన్నదమ్ములు కలిసిమెలిసి జీవించినప్పుడు వారిని ఎవరైనా కల్పించాలంటే భయపడతారు. అట్లాగే మన దేశంలో ఉన్న కుల మతాలు ఎన్ని ఉన్నా కానీ, కులాలు కానీ, ప్రాంతాల మీద కూడా అందరం ఎప్పుడైతే కలిసిమెలిసి జీవిస్తామో అప్పుడు మన దేశం కూడా అందరికి కూడా ఆదర్శప్రాయం అవుతుంది. మన బిడ్డలకు కూడా మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఈ రోజు మనందరం కూడా ఒకరికొకరికి విమర్శలైన ఎక్కడ చూసినా సరే ప్రాంతీయ విభేదాలు, ఎక్కడ చూసినా సరే మత విభేదాలు, ఎక్కడ చూసినా సరే కుల విభేదాలు, ఒకరినొకరు దోచుకోవడం తయారైనది. ఈ రోజు సొంతగా ఒక తల్లికి పెట్టిన బిడ్డలు కూడా ఒక అరజాన కోసము ప్రాణాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు మన కోసం ఈ రోజు ఇంత ఆనందంగా మనం ఇక్కడ జీవిస్తున్నామంటే మన యొక్క దేశాన్ని చుట్టూ కాపలా కాస్తున్న సైనికులు వారు ప్రాణాలను త్యాగం చేసి వారికి తిండి ఉన్నా తిండి తినకపోయినా, వారికి స్నానకి నీళ్లు ఉన్నా లేకపోయినా
వాళ్ళ యొక్క బిడ్డలను, వారి యొక్క తల్లిదండ్రులను, వాళ్ళ యొక్క బంధుమిత్రులను వదిలేసి అక్కడ వారు నిరంతరం కూడా మన కోసం కాపలా కాస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఇంత ఆనందంగా మన యొక్క దేశంలో మనం జీవిస్తున్నాం. వారందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని లక్షల కోట్ల మంది కూడా మనకి ప్రాణత్యాగం చేసి ఈ యొక్క స్వాతంత్రం వచ్చింది. ఈ యొక్క స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం మన పనులు మనం చేసుకోవడం కాదు. ఈ ఒక్క రోజు మాత్రం మనం అన్ని పనులను వదిలేసి ఈ యొక్క స్వాతంత్ర సమరయోధులు ఎంత కష్టపడి దీన్ని సంపాదించారు కాబట్టి వారి యొక్క జీవితాలను ఒకసారి మనం ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. మన బిడ్డలకు వారి యొక్క గురించి తెలియజేయాలి. ఒక భగత్ సింగ్ గురించి తెలియజేయాలి. భగత్ సింగ్ ఎంత కష్టపడి మనకు మన దేశాన్ని కాపాడాడు. ఒక అల్లూరి సీతారామరావు గురించి వాళ్ళకి తెలియజేయాలి. ఇక్కడ ఉన్న ఒక మనకు పింగళి వెంకయ్య మన దగ్గరే ఉన్నాడు. ఈ యొక్క జాతీయ జెండాను తయారు చేసినది ఆ యొక్క మహానుభావుడే, విజయవాడ నివాసి పింగళి వెంకయ్య గురించి మనం తెలియజేయాలి. మన యొక్క ప్రకాశం జిల్లాలో కనిగిరి పక్కన పుట్టిన ఆ యొక్క పొట్టి శ్రీరామ్ గురించి మనం తెలియజేయాలి. పొట్టి శ్రీరాములు ఎంత కష్టపడితే ఈ రోజు మనకి యొక్క రాష్ట్రం లభించింది. వారు స్వాతంత్ర్యం కోసం ఎంత కష్టపడ్డారు. అట్లా మనం అందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, ఆ యొక్క నేతాజీ కానీ వారి యొక్క జీవితాలు బిడ్డలకు తెలియజేసినప్పుడు ఆ బిడ్డలు కూడా మంచి దేశ పౌరులుగా తయారవుతారు. ఆ బిడ్డలు మంచి ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు, వాళ్ళు మంచి అధికారులు అయినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలకు వాళ్ళందరూ కూడా ఉపయోగపడతారు. ఆ రకంగా ప్రజలకు ఉపయోగపడాలని, దేశం అంతా కూడా కష్టపడి అందరూ పైకి రావాలని, దేశంలో నివసించే అన్ని ప్రాంతాల వారు కూడా అభివృద్ధిలోకి రావాలని యొక్క స్వాతంత్రం మనం సంపాదించి పెట్టారు. కానీ ఈ రోజు ఈ స్వాతంత్రాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఈ స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఈ యొక్క స్వాతంత్రం మనం సంపాదించి పెట్టిన సమరయోధులను కూడా మనం మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. కావున ఈ రోజు మనందరం కూడా ఎక్కడో కాదు, ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. అటువంటి గంగా నది ఎక్కడా లేదు ఈ యొక్క ప్రపంచంలో. గంగా నది ప్రవాహం కూడా ఒక చిన్న గ్లాసు నీళ్లతో ప్రారంభమయ్యి కొన్ని వేల కోట్ల మందికి అది ఆ యొక్క దాహాన్ని తీరుస్తుంది. అరిస్టాటిల్ చెప్తాడు, అలెగ్జాండర్ మన యొక్క దేశానికి వస్తున్నప్పుడు అలెగ్జాండర్ నేను ప్రపంచాన్ని అంతా జయించాలని బయలుదేరతాడు. అప్పుడు తన గురువు చెప్తాడు, అయ్యా ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు భారతదేశానికి వెళ్ళబాకు, భారతదేశం చాలా గొప్పదని చెప్తాడు. అప్పుడు అది ఆ యొక్క గురువు మాట వినకుండా అలెగ్జాండర్ మన దేశానికి వస్తాడు. మన దేశానికి వచ్చి ఆయన తెలియజేస్తాడు, నేను భారతదేశానికి వెళ్ళానని. అయ్యా భారతదేశానికి వెళ్తే ఒక మంచి గురువుని తీసుకురా అంటాడు. అంటే ఒక మంచి గురువు అనేది భారతదేశంలో ఉంటాడు. అక్కడ మట్టి ఎత్తుకోరా అని చెప్తాడు. ఆ యొక్క ఆ మట్టిని తాకినా చాలు, ఆ మట్టిని నమస్కారం చేసినా చాలు, ఆ మట్టిని చూసినా చాలు అని చెప్తాడు మరి యొక్క అలెగ్జాండర్ యొక్క గురువు. అంటే మన యొక్క మట్టికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, వేదాలు పుట్టిన భూమి, ఎంతో మంది ఋషులు పుట్టిన భూమి, ఎంతో మందికి యొక్క శక్తిని ఇచ్చిన భూమి, సైన్స్ ఇచ్చిన భూమి, సమస్త సృష్టి యొక్క రహస్యాన్ని తెలియజేసిన భూమి యొక్క భారతదేశము. ఇంతటి గొప్ప దేశంలో మనం పుట్టి ఈ రోజు కూడా మన దేశం యొక్క గొప్పతనాన్ని మనం చాటించుకోలేని పరిస్థితి మనకు ఏర్పడింది. ఆ మట్టిని తీసుకురమ్మన్నాడు. అయ్యా గంగా అనేది నీళ్ళని తీసుకురమ్మని చెప్పాడు వాళ్ళ గురువు, అలెగ్జాండర్ గురువు. ఏమని చెప్పాడు, అయ్యా నీళ్లు ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పటికీ చెడిపోని యొక్క నీరు ఒక భారతదేశంలోనే ప్రవహిస్తున్నది. గంగా నది యొక్క ఔన్నత్యాన్ని ఆయన తీసుకురమ్మని చెప్పాడు. ఇటువంటి గొప్పదాన్ని ఇంకొక రెండు చెప్పాడు. భగవద్గీతను తీసుకురమ్మన్నాడు, భాగవతాన్ని తీసుకురమ్మన్నాడు, ఈ యొక్క ఐదింటిని తీసుకురమ్మని చెప్పాడు. కానీ ఈరోజు మన భగవద్గీత మన బిడ్డలకు కూడా చూపించడం లేదు. భగవద్గీత ఏంటో వాళ్ళకి తెలియజేయలేని పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. ఆ రోజు ఇతర దేశస్తులు భగవద్గీతను తీసుకురమ్మన్నారు, ఆ యొక్క భారతాన్ని తీసుకురమ్మని చెప్తే వారి యొక్క గురువు అలెగ్జాండర్ వాళ్ళు తీసుకోగలేకపోయాడు. అప్పుడు ఆయన అక్కడ ఎంతో మంది ప్రశాంతంగా జీవిస్తున్న వారందరం చూసి ఆశ్చర్యపోయాడు అలెగ్జాండర్. ఏమయ్యా మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారు, మీరు ఏ రకంగా ఉండగలుగుతున్నారంటే, అయ్యా మేము భగవంతుడి యొక్క ధ్యానంలో ఉన్నాం, భగవంతుడి యొక్క ఆనందంలో ఉన్నాం అని చెప్తారు. ఈ ఆనందం నాకు లేదే, నేను ఇంత సంపాదించాను, లక్షల కోట్లని వైడూర్యాలని సంపాదించాను, నాకు ఈ ఆనందం కలగలేదు అంటే ఆనందాన్ని ఇచ్చేదే ఆ భారతదేశం అన్నారు. ఇటువంటి గొప్ప దేశంలో మనం పుట్టామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అప్పుడు ఆయన అనేకమైన విధానాలతో మన దేశం మీద దండయాత్ర చేసి తన యొక్క ప్రాణాన్ని ప్రాణ యొక్క పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి ప్రాణాన్ని విడిచిపోయే పరిస్థితుల్లో తనకు వైద్యం వేల మంది ఉన్నారు, వైద్యం చేసేవాళ్ళు, వాళ్ళు వైద్యం చేయలేకపోయారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, నాకు వైద్యం చేసిన వైద్యులే నా యొక్క శవాన్ని వారు మొయ్యాలని చెప్పాడు. నేను ఏమి తీసుకోలేకపోతున్నానని చెప్పి తన యొక్క చేతులు పైన పెట్టమని, ఆ పైన పెట్టి తన యొక్క విధానాన్ని పోర్చమని చెప్పాడు. నేను సంపాదించిన వైద్యులన్నీ కూడా ఎగదలేయమన్నాడు, ఎందుకంటే ప్రజలకు పంచిపెట్టమన్నాడు. ఇటువంటి ఎన్నో విషయాలు ఇతర దేశస్తులు వచ్చి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని మనం చాటి చెప్పినప్పుడు కూడా మనం ఇంకా తెలుసుకోలేని పరిస్థితులు ఉంటాయట. మన బిడ్డలకు ఆ యొక్క భగవద్గీత గురించి తెలియజేయాలి, భాగవతం గురించి తెలియజేయాలి, మన దేశం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేయాలి, మన దేశంలో ఉన్న అనేక మంది స్వాతంత్ర సమరయోధుల గురించి తెలియజేయాలి, వారు ఎంత కష్టపడి ఈరోజు మనకి సంపాదించారని తెలియజేయాలి.
ఈ రోజు మన బిడ్డలందరూ కూడా ఈ యొక్క చదువులన్నీ చదువుతున్నారంటే దానికి కారణము వారు కష్టపడి సంపాదించిన స్వాతంత్రం అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి. ఏబిసిడీలు నేర్పించడంతో పాటు మన యొక్క విద్యను కూడా తెలుగు మాతృభాషను కూడా వారికి నేర్పించాలి. మాతృభాష నేర్పించినప్పుడే ఆ యొక్క మధురమైన ఆ యొక్క స్వరం వారికి లభిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క మాతృభాషలో ఉన్న తెలుగులో ఉన్న లిపంతా కూడా శరీరానికి ఆరోగ్యాన్ని తెప్పిస్తుంది. ఆరోగ్యమైన పదాలు ఏర్పడింది ఆ ఊరు కూడా అవన్నీ మాట్లాడుతున్నప్పుడు స్వరపేటికలో వచ్చే మార్పుల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని ఇంతకుముందు తెలుగు చదువుతున్న వారికి కూడా ఏ జబ్బులు వచ్చేది లేదు. ఇప్పుడు ఈ యొక్క కొత్త చదువుల వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి పిల్లలకు కూడా. అందుకని మీరు అర్థం చేసుకోండి, పిల్లలకి ఎటువంటి వనమూలికలకు సంబంధించిన ఆయుర్వేద మందులు వేయడానికి ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ మందులు చిన్నప్పటి నుంచి వాడకండి. అవి కానీ వాడితే వారి శరీరం అంతా కూడా విషతుల్యం అయిపోతూ ఉంటుంది. కావున ఈరోజు పిల్లలందరూ కూడా మంచి వాక్యాలు నేర్పించండి. ఆదివారం పూట ఉదయాన్నే నిద్రలేపి వారికి ఆ రోజైనా సరే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వాతంత్ర సమరయోధుల గురించి తెలియజేయండి. రాబోయే భావితరాలకి వారిని ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉన్నది. కావున ఇంతటి స్వాతంత్రాన్ని మనం సంపాదించిన ఆ స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా ఒక్కసారి మనం స్మరించుకుందాం. అందరం కూడా ప్రశాంతంగా నిలబడి ఒక్కసారి మౌనాన్ని ఒక 2 నిమిషాలు మనం పాటిద్దాం. అందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనాన్ని పాటిద్దాం. जय भारत माता की, जय भारत माता की, जय भारत माता की, जय भारत माता की. భారతదేశంలో జన్మించి వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి స్వాతంత్రం సంపాదించి పెట్టిన సమరయోధులందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ असेंबली डिस्पर्स. जय माता की, जय भारत माता की, जय भारत माता की, जय भारत माता की, जय भारत माता की. అందరూ కూడా ఈసారి వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాడు మీరందరూ కలిసి అందరు కూడా విషయాలు తెలియజేసి ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ స్వాతంత్ర దినోత్సవాన్ని మనకు రిపబ్లిక్ డే వస్తుంది జనవరి 26. ఆ రోజు మనందరం కూడా కలిసి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ఇంతమంది కూడా మీరందరూ ఒకరికి 10 మందికి 100 1000 మంది చెప్పి 1000 లక్షల మంది చెప్పి లక్షల కోట్ల మంది చెప్పి సామూహికంగా మన దేశం యొక్క గొప్పతనాన్ని మనందరం కూడా గౌరవిద్దాం. జై భారత్ మాతాకి. జై భారత్ మాతాకి జై ఒక చుట్టూ తిరిగేసి అప్పుడు జెండాకి నమస్కారం చేసుకొని తదుపరి కార్యక్రమాలకు వెళ్ళాలి. అమ్మ నడవండి ముందర ఒక ప్రదర్శన. దోచుకునే వరకు 2 చాక్లెట్ ఎగస్ట్రా ఇస్తా. బాబు
చిన్న అపారం తీసుకో